పరిస్థితులు నెలకొన్న వేళ డ్రాగన్కు గట్టి హెచ్చరికలే పంపారు ప్రధాని మోదీ. దేనికైనా రెడీ అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. సో దానిపైన ఇవాళ 4th ఎస్టేట్లో మన చర్చ. మనతో ఉన్నారు రాకా సుధాకర్ గారు, సీనియర్ పాత్రికేయులు, అలాగే కనిగంటి రమేష్ గారు, ప్రముఖ స్ట్రాటజిస్ట్, అలాగే నేషనల్ సెక్యూరిటీ పట్ల ఆయన అమితంగా పట్టున్న వ్యక్తి అని చెప్తూ ఉంటారు. అలాగే అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మనతో అందుబాటులో ఉన్నారు. సరే సుధాకర్ గారు, నిజంగా అంటే ఇప్పుడు పైన బార్డర్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, గత నెల నుంచి కూడా ఎలా ఉన్నాయి. అలాగే మొన్న డిజిటల్ స్ట్రైక్ అంటూ మనం 59 చైనాకు సంబంధించిన యాప్స్ని బ్యాన్ చేయటం, ఈరోజు అనుకోకుండా రాజ్నాథ్ సింగ్ గారు వెళ్లాల్సిన చోట అది రద్దయి ప్రధాని గారు అకస్మాత్తుగా ప్రత్యక్షం అవడం, అటువైపు చైనా నుంచి చూస్తే ఇది ఏ రకమైన రియాక్షన్ వాళ్ళ నుంచి వచ్చిందో కూడా మనం చూసాం. సో హౌ డూ యూ సీ దిస్ హోల్ థింగ్, హౌ డూ యూ అనలైజ్? అంటే దీనిలో స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే ది ఇండియా చైనా రిలేషన్స్ యొక్క రీసెట్టింగ్, ఇండియా చైనా బార్డర్ టాక్స్ యొక్క రీసెట్టింగ్ జరుగుతోంది. గతంలో 1986లో రాజీవ్ గాంధీ టైం నుంచి ప్రారంభమై 2019, 2020 మార్చి వరకు, మే వరకు ఏ సిస్టంలో అయితే ఇండియా చైనా రిలేషన్స్ని మనం నడిపించామో అవి మారబోతున్నాయి. ఇంత మటుకు ఉన్నటువంటి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అవి మారబోతున్నాయి. సో ఇట్ ఈస్ నౌ అ రీసెట్. అది మనకి ఈరోజు ప్రధానమంత్రి యొక్క అకస్మాత్ పర్యటన. నిజానికి ఇది అకస్మాత్ పర్యటన అయ్యి ఉండదు. ఇది చాలా యోజనాబద్ధంగా చేసి చాలా రహస్యంగా ఉంచి హఠాత్తుగా వెళ్ళడం. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ వెళ్ళుంటే ఇంత ట్రాక్షన్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కానీ రాదు. కాబట్టి మోదీ వెళ్ళడము, మోదీ అక్కడ తానున్నటువంటి 3 గంటల్లో ఒకటి గాయపడ్డ సైనికుల్ని, గల్వాన్లో గాయపడ్డటువంటి సైనికుల్ని పలకరించడం, అదేవిధంగా మిగతా ఆ మౌంటైన్ కోర్ డివిజన్ 14 డివిజన్ సైనికుల్ని సంబోధించటము. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ మౌంటైన్ వార్ఫేర్. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ కూడా మన దగ్గర నేర్చుకోవలసినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి సైనికులు వాళ్ళని సంబోధించటం. అందులో ఆయన విస్తరణవాదం, సామ్రాజ్యవాదం అనేది ఇక భవిష్యత్తులో సక్సెస్ఫుల్ కాదు, గతంలో కాలేదన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వటము. ఐ థింక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇండియా చైనా రిలేషన్స్ని రీసెట్ చేసి కొత్త రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నాకు కనిపిస్తోంది. చర్చలు కొనసాగించాలన్నటువంటి అభిప్రాయాన్ని ఈవెన్ చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రతినిధి కూడా ఆయన వ్యక్తం చేశారు. మీరు అన్నదాన్ని రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మారబోతోంది, కొత్త విధానం రాబోతోంది అంటే, కొత్త విధానం ఎవరైనా ఇనిషియేట్ చేశారు అంటే అది వాళ్ళకు అనుకూలంగానో లేకపోతే యూనిలేటరల్గా ఉండేలాగా ప్రయత్నించినట్టయితే గనక చైనా దీన్ని ఏ విధంగా చూస్తుంది? యా, చాలా మంచి ప్రశ్న. చైనా ఇంత మటుకు సలామీ స్లైసింగ్ పాలసీని నిబుల్ అండ్ నెగోషియేట్, కొద్ది భాగాన్ని తీసుకో తర్వాత నెగోషియేట్ చేస్తుండు, కొంత భాగాన్ని ఆక్రమించు నెగోషియేట్ చేస్తుండు. నిబుల్ అండ్ నెగోషియేట్ వాజ్ చైనాస్ పాలసీ ఆల్ త్రూ ఇంత మటుకు. అయితే మనము అక్కడ సబ్ థ్రెషోల్డ్ లెవెల్, తుపాకులు వాడకుండా మిగతా తోపులాటల ద్వారా, బ్యానర్స్ చూపించడం ద్వారా సరిహద్దులో ఉన్నటువంటి ఎల్ఏసీ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్నపాటి వివాదాలని పరిష్కరించుకోవాలి. అది పరిష్కారం కాకపోయినట్లయితే దాన్ని కమాండింగ్ ఆఫీసర్ స్థాయి, లేకపోతే ఆ పైన బ్రిగేడియర్ స్థాయి, ఆ పైన లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలు జరిపి ఇరు పక్షాలు వెనక్కి వెళ్ళాలి అన్నటువంటిది ఇంత మటుకు జరుగుతున్నటువంటి అరేంజ్మెంట్. ఇప్పుడు చైనా దాన్ని పాటించటం లేదు. ఆ సమయంలో ఈ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు నడవవు. కాబట్టి భారత ప్రభుత్వము అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి తాము అవసరమైతే పోరాడటానికి సిద్ధమన్నటువంటి సిగ్నల్ని పంపిస్తుంది. రైట్. అయితే యుద్ధం వరకు రాకుండా ఏమేమి చేయవచ్చునో అవన్నీ ఇరు దేశాలు చేస్తాయి. ఎందుకంటే బాటమ్ లైన్ ఏంటంటే చైనాకి, భారతదేశానికి రెండిటికి కూడా ఈ సమయంలో యుద్ధం అవసరం లేదు. 2 విశ్వశక్తులుగా ఎదగబోతున్న దేశాలు. కాబట్టి గోల్డ్మెన్ సాక్స్ నివేదిక ప్రకారము 2040 నాటికి చైనా విల్ బి ద నంబర్ 1 కంట్రీ అండ్ 2050 నాటికి ఇండియా విల్ బికమ్ ది నంబర్ 2 కంట్రీ. అండ్ దిస్ విల్ బి మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఒకరి భుజానికి ఒకరు రాసుకుంటూ నివసించే పరిస్థితి. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశం అసర్టివ్గా తన భూభాగాన్ని కాపాడుకునే దిశగా, తన ప్రయోజనాల్ని పరిరక్షించుకునే దిశగా చాలా దృఢంగా ఉండబోతోందన్నటువంటి సంకేతాలు వెళ్ళడం కోసము ఈ రోజు జరిగినటువంటిది ఇదొక ప్రీ ప్లాన్డ్ ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. రైట్. అంటే గత నెలలో జరిగిన వాటికి దీనికి సంబంధం ఉండి లేనట్టుగా ఎస్ అండ్ నో అని చెప్తారా మీరు? ఉంది. రైట్. ఎందుకంటే గల్వాన్ కన్నా ముందు వాస్తవానికి మే నెల నుంచే చైనా అటు దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణాన ఉన్నటువంటి చిప్చాప్ వ్యాలీలోను,
ఆ తర్వాత గల్వాన్ వ్యాలీలోను, గల్వాన్ వ్యాలీకి దిగువన ఉన్నటువంటి పాంగాంగ్ లేక్లోను, పాంగాంగ్ లేక్కి దిగువన ఉన్నటువంటి చుమార్లో రైట్. సో జాగ్రఫికల్ గా కూడా నాలుగు చోట్ల ఇంట్రూజన్స్ జరిగినాయి. లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో మార్చి 15న జరిగినటువంటి సమావేశంలో ఇరు పక్షాలు 5-5 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని ఒప్పుకున్నారు. అందులో భాగంగా భారత సైనికులు వెనక్కి వెళ్ళారు, చైనా వెనక్కి వెళ్ళలేదు. దానిని మన సైనికులు వెళ్ళి వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపే ప్రయత్నంలోనే కల్నల్ సంతోష్ బాబు మిగతా 20 మంది చనిపోవడం, చైనాకి సంబంధించి 30 నుంచి 60 మంది చనిపోయినట్టుగా అన్ని లెక్కలు చెప్తున్నాయి, చైనా తప్ప. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇండియా ఒక క్లియర్ సిగ్నల్ పంపబోతోంది. దానికి ఇది తొలి సూచనగా నేను భావిస్తున్నాను. రైట్. అలాగే అక్కడ ఉన్న సైనికుల ఆత్మస్థైర్యం, అలాగే మొత్తం యావత్ భారతదేశం మీతో ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా ఒకటి జరిగింది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. యా, సో హౌ డు యూ సీ దిస్ సార్? మొన్న లాస్ట్ టైం 2 కాన్వర్జేషన్లో కూడా మీరు మాట్లాడారు. సో ఇది గన్స్ తోటో లేకపోతే బుల్లెట్స్ తోటే మాత్రమే కాదు, స్ట్రాటజికల్గా చేయాల్సిన ఇది ఒక వార్ టైం అని మీరు సంబోధించారు. అలాగే ఈ డిజిటల్ స్ట్రైకే కానివ్వండి, లేకపోతే పొలిటికల్గా మీరు చెప్పిన విషయాలు కానీ, వీటన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ఈరోజు ప్రధాని చేసిన ఈ ఆకస్మిక పర్యటనని ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు say hello to my co-panelist, Jai Hind sir, Jai Hind, Dayakar garu and Raka Sudhakar garu, Jai Hind sir. So number 1. Number 2, coming back to the question that you posed, Hari garu, ముఖ్యంగా ప్రధాన మంత్రి మోదీ గారు 2 మెసేజ్లు ఇచ్చారండి. ఒకటి ఏంటంటే అంతర్గతంగా సైనికులకి నేనున్నాను, నేను ఏదో మాటలు చెప్పే మనిషిని కాదు, చేతల మనిషిని అని నేను వచ్చి నుంచున్నాను. 11,000 అడుగుల ఎత్తుకి వెళ్ళటము కరోనా టైంలో 69 ఏళ్ల వయసున్న వ్యక్తి, మీరు ఏమైనా చెప్పండి, ఆయన ఏ పార్టీ అయినా కానీ, ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ దిస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అనదర్ పార్టీ ఆల్సో. నాకు పార్టీలతో సంబంధం లేదు, అది స్ట్రాటజిక్ అనలిస్ట్ చెప్తున్నా. ఒక 69 సంవత్సరాల వ్యక్తి 11,000 అడుగులు పైకి ప్రయాణించి అక్కడ రిస్క్ తీసుకొని వెళ్తాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పార్టీ, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇట్ కుడ్ బి ఎనీబడి. టుడే ఇట్ హ్యాపెన్స్ టు బి నరేంద్ర మోడీ సార్. ఓకే, నెంబర్ 1, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఐ సెడ్. నెంబర్ 2, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పనిలో పనిగా తెలుగులో మాట్లాడుతుంటే, ఇప్పుడే భారతదేశానికి సంబంధించినంత వరకు రాబోతున్న కనీసం ఒక 50 సంవత్సరాల స్ట్రాటజీని లిఖితపూర్వకంగా, ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఏ విధంగా అయితే పొలిటికల్ ఎజెండాలు, పొలిటికల్ మేనిఫెస్టోలు పెడతాయో ఎలక్షన్స్ లో, అలానే కాంగ్రెస్ పార్టీ ఒక 50 సంవత్సరాలు, బీజేపీ ఒక 50 సంవత్సరాలు లిఖితపూర్వక జాతీయ భద్రతా విధానాన్ని తప్పనిసరిగా ప్రజల దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే చెప్తానండి, కరోనా ఇంటర్నేషనల్ గా స్టార్ట్ అయ్యి లోకల్ గా వచ్చేసింది. G4 ఎక్కడ ఏది మన లోకల్ గా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది ఆ వైరస్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ద ఎరా ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అమెరికనైజేషన్. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు చైనైజేషన్. It is a fact. How do you win over the Chinese? The first of India's freedom struggle was against the British. Now the second India's freedom struggle, రెండవ స్వాతంత్ర సంగ్రామం ఎవరికంటే చైనీస్ ఖిలాఫ్. This is my point. I just would like to put it on table. Right. If Chinese could have a 1949 to 2049 100-year strategy on table, India also must have a strategy which is actually as long as a 100-year-old, if not 100-year-old, at least ఒక అర్ధ శతాబ్ది లిఖితపూర్వక జాతీయ భద్రతా విధానాన్ని, ఒక రిక్షా దొక్కునే కార్మికుడి దగ్గర నుంచి, ఒక శ్రామికుడి దగ్గర నుంచి, ఒక రైతు దగ్గర నుంచి, ఒక ప్రైమ్ మినిస్టర్ వరకు, ప్యూన్ టు ప్రైమ్ మినిస్టర్ అందరినీ జాతీయ భద్రతా విధానంలోకి చొప్పించాలి. ఎందుకంటే ఆ యొక్క విదేశాంగ విధానానికి, ఆ యొక్క డిఫెన్స్ దీనికి ఉన్న ఎలిటిజం ఏదైతే మేము గొప్ప వాళ్ళము, విదేశాంగ విధానము, few select individuals sitting in the south block of India should never dictate or never show the way to the Indian foreign policy and defense policy. Right, sir. So you think is the time? Just one point. Yes. Before I go to Dayakar garu, one small point. Yes. Point ఏంటంటే యాక్చువల్ గా లడాక్ రీజన్ కి మామూలుగా టూరిస్టులుగా మనం వెళ్ళినా కూడా 1 day అక్లమటైజేషన్ పీరియడ్ ఉంటుంది. సైనికులకి 21 day అక్లమటైజేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మార్నింగ్ 9 o'clock అక్కడ చేరుకుని బై 12 o'clock ఈ వౌండ్ అప్ హిస్ ప్రోగ్రామ్. ఇందులో అతను 3 కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. Do we require this acclimatization for 3 hours of trip? Yes. Yeah, even for 1 hour you need acclimatization. ఎందుకంటే తలనొప్పి, వాంతులు రావడము, ఎందుకంటే ఆక్సిజన్ లభ్యత తక్కువ ఉంటుంది. ఇది చాలా పెద్ద దుస్సాహసంగా నా అభిప్రాయం. ఎందుకంటే ఐ ఫుల్లీ కంకర్ విత్
what రమేష్ గారు దయాకర్ గారు, హౌ డు యూ సీ దిస్? ఇంకా కొంచెం ముందు ఇది జరుగుంటే బాగుండేది. అది అందరం కోరుకున్నది రాజకీయాలకు అతీతంగా. అప్పుడైతే నేను 2 సెల్యూట్లు పెట్టేటోని మోడీ గారికి. ఓకే, అంటే ఏంటి ఇక్కడ విమర్శ అనేది కాదు, కానీ చైనా దూకుడు వెనుక ఒక దుర్నీతి ఉన్నది, అది స్పష్టం. ఎందుకంటే వాడు ఇప్పుడు భారతదేశాన్ని ఒక థ్రెట్ గా చూస్తున్న మాట వాస్తవం, అవునన్నా కాదన్నా. ఓకే, ఎందుకు రేపు పురోగమిస్తున్న దేశంలో భారతదేశం అగ్రగామిగా ఉంటుంది. అది సౌత్ ఏషియాలో కాదు, ఏషియాలో కాదు, ఇండియాలోనే అత్యంత మానవ వనరులు సమృద్ధిగా ఉంటూ ప్రతిభగల మానవ వనరుల కేంద్రంగా భవిష్యత్తులో భారతదేశం మారబోతున్నది. ఇది వాడి లక్ష్యం. అమెరికాను చూసి ఏం భయపడదు, ఇవాళ ఇంకా రష్యాను చూసి ఏం భయపడదు. వానికి ఆయుధ సంపత్తి ఉంటే చైనాకు అంతకంటే ఎక్కువ ఉన్నది, అమెరికాకు అంతకంటే ఎక్కువ ఉన్నది. ఆయనే ఆయుధాలు అమ్ముకునే పెద్ద వ్యాపారి. ఇక్కడ భారతదేశానికి ఈ స్థాయి ఉన్నప్పటికి కూడా ఏదో ఇప్పుడు మనం గాల్వానా పాస్ తోనే చైనా ఈ యుద్ధ నీతికి తెగబడిందా అంటే కాదు. ఓకే, చాలా ప్రయత్నాలు చేసింది, పాకిస్తాన్ తో కలిసి చేసింది, మన చుట్టూ ఉన్న 9 దేశాలతో కలిసి చేసింది. మళ్ళీ రష్యా చైనా విభేదించుకున్నా భారతదేశం వచ్చే వరకు మళ్ళీ రష్యా పాకిస్తాన్ తో ఉండగలిగింది, ఇటు చైనా పాకిస్తాన్ తో ఉండగలిగింది. మనతో గతంలో రష్యా ఉంది, పుతిన్ తర్వాత అది మనకు వ్యతిరేకంగా మారుతుంది క్రమంగా. అయితే ఇప్పుడు ఏంటి, మన జాతీయ ఏదైతే దౌత్య విధానం ఉందో, సరే వాడు 370 ఆర్టికల్ రద్దును ఇటు పాకిస్తాన్ వాడు అటు చైనా వాడు ఇద్దరు భయపడుతున్నారు. ఎందుకు? అది మన హక్కు. పిఓకే గాని సిఓకే అని పిఓకే ఆక్యుపై చేసుకొని చైనా వాడికి ఇచ్చిన ఆ ప్రాంతం గాని. అప్రిషియేట్ యూ దయాకర్ గారు, 370 గారి గురించి కూడా మీరు ఉన్నట్టుగా మాట్లాడడం రియలీ అప్రిషియేట్ యూ. యా ఇప్పుడు అది మనది కాదనట్లే, మాకు చెప్పలేదన్న దగ్గర పంచాయతీ వాళ్ళదేంది. కాంగ్రెస్ వాళ్ళు ఏదో 371 ఎత్తేస్తే దేశద్రోహం అని అంటుండ్రు ఏంటంటే, కానీ వాళ్ళు ప్రాపగండా భాజపా చేసుకున్నది. కానీ 370 ఆర్టికల్లోనే రద్దుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కదా, ఎవరు కాదనలేరు కదా, అది మనది కదా. వాస్తవం ఏంటిది, స్వయం ప్రతిపత్తికి సంబంధించిన అంశంలో రాజా హరిసింగ్ తో పాటు మనకు జరిగిన భారత ప్రభుత్వానికి జరిగిన వార్తల్లో మనం ఆర్టికల్ దాన్ని తయారు చేసుకున్నాం. మేము తీయలేకపోయింది కారణం ఏంటంటే, ఆ రోజు మనం ఇంత చైనాతో ఫస్ట్ వారు ఓడిపోయిన తర్వాత నెహ్రూ గారు కూడా చాలా డిప్రెషన్ కు లోనైంది. మీరు చూస్తే కొంచెం చరిత్ర మూడుకు పోతే తర్వాత మనం 64-65లో మళ్ళీ దాన్ని అధిగమించగలిగినాం. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య, ఇద్దరు శత్రువులు. పాకిస్తాన్ ఇప్పుడు ఏమి పీకే పరిస్థితిలో లేదు, సారీ టు సే. ఎందుకంటే వానికి అమెరికా మద్దతు లేదు, చైనా మద్దతు ఉన్నా మనకు అమెరికా మద్దతు ఉండడం వల్ల పాకిస్తాన్ నడుస్తలేదు. పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ఒరిజినల్ బలం కాదు, పాకిస్తాన్ బలమంతా ఉగ్రవాద బలం. ఉగ్రవాదం పేరు మీద మన మీద దాడి చేసే శక్తుల బలం తప్పితే పాకిస్తాన్ ఏ రోజు సైనిక సంపత్తితో 3 రకాల సైనిక సంపత్తితో మనతో గెలవలేడు. ఒకటైతే ఇప్పుడు మనకు రాఫెల్ రాబోతున్నది, బ్రహ్మోస్ ఉన్నది, ఒక బలమైన యుద్ధ నిఘా విమానాలు మనకు అతి త్వరలో రాబోతుంది. 38,900 కోట్లు ఈ రోజు మన డిఫెన్స్ ఏదైతే రిలీజ్ చేసిందో దాన్ని కూడా మోడీ గారు ఎక్కిన ప్రాంతం నుంచి మీరు ఇటువైపు లేహ్ నుంచి మొదలు పెడితే ఇటువైపు ఏంటిది మొన్న పాకిస్తాన్ బార్డర్ వైపు 1000 కిలోమీటర్ల రేంజ్ లో ఇంకా వారు మనల్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని రకాల సంపత్తి మనకున్నది. ఇది చైనా బలం. అయితే ఇక్కడ వాస్తవాధీన రేఖకు దగ్గర వచ్చి తెగబడడం వెనుక ఏంటంటే, మనం యుద్ధ నీతిని పాటిస్తాం, అది చరిత్ర చెప్తున్నది కదా. మనం ఆయుధాలు కలిగి ఉండొద్దని ఒక ఒప్పందం చేసుకున్నాం, మనం ఆయుధాలు కలిగి లేము. వాడు మూర్ఖునిగా మారిండు, మన సైనికులను చంపిండు, దానికి ప్రతిగా మనం చంపగలిగినాం. కానీ ఈ రోజు మనం మాత్రం, నేను అంటున్న ఒకటి, భారత పౌరులమందరం కూడా భారత ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. అది మనం కోరుకుంటున్నది. ఇప్పుడు దాన్ని ఇది బీజేపీ వ్యక్తిగత వ్యవహారంగా లేదంటే మోడీ గారి వ్యక్తిగత వ్యవహారంగా కాదు, లేకపోతే ఇది బీహార్ ఎన్నికలకు ఒక ప్రచారాస్త్రంగా పనికి రాకూడదు. దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ మిస్టర్ హరి, దేశ సార్వభౌమత్వానికి సంబంధించి ఆ విషయంలో 56 ఇంచులు కాదు 66 ఇంచులు మోడీ గారు పెంచుకున్నా దానికి దన్నుగా కాంగ్రెస్ పార్టీ ఉంటది, మిగతా విపక్షాలు కూడా ఉంటాయి. వేరాజ్ మనం సైనికుల జీవితాలతోనో సైనికుల యొక్క
త్యాగాలతోని మనం రాజకీయాలు మాత్రం ఎప్పటికి చేసిన చరిత్ర క్షమించదు, ప్రజలు క్షమించరు. Right, ఇది sir. మనం తెలుసుకోవాల్సిన రైట్ అంశం. మాట్లాడదాం. అలాగే మోదీ ప్యూతిన్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ గురించి కూడా మాట్లాడాలి. ఇలాంటి సందర్భంలో రష్యా భారత్ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇది చైనాకు ఏ విధంగా అడ్డంకిగా మారబోతుంది, లేకపోతే వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, మీ విశ్లేషణ కావాలి సార్. చిన్న బ్రేక్ వెళ్ళొద్దాం. లెట్స్ గో ఫర్ అ వెరీ షార్ట్ బ్రేక్ ఇన్ ఫోర్త్ ఎస్టేట్. విల్ బి రైట్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, అలాగే డ్రాగన్కు గట్టి హెచ్చరికలు, ఇదే ఇవాళ చేసిన పని. ప్రధాని దేనికైనా రెడీ అనే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. లదాఖ్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు ప్రధాని. ఇక సిడిఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే ఆయనతో ఉన్నారు. ఇక నిమూ ఫార్వర్డ్ బేస్ను ఆయన సందర్శించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతను సమీక్షించారు. వాస్తవాధీన రేఖ వెంబడి తాజా పరిస్థితులను 14 కార్ప్స్ కమాండర్ ప్రధానికి వివరించడం కూడా జరిగింది. వీర జవాన్లకు ఆయన భరోసా ఇవ్వటం, చైనాకు గట్టి సందేశం పంపడమే లక్ష్యంగా మోదీ లదాఖ్లో పర్యటించారు. యాడింగ్ టు దిస్, రష్యా ప్యూతిన్ తోటి టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్, అఫ్ కోర్స్ ఇది ఒక అక్కడ జరిగిన ఒక ఈవెంట్కి సంబంధించిందైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోర్ట్ని కూడగట్టడంలో మోదీ ద డే వన్ నుంచి కూడా ఆయన చేస్తున్న ప్రక్రియ కానీ అదంతా మనం చూస్తూ ఉన్న క్రమంలో దీన్ని జస్ట్ అంటే ఊరికే ఒక యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చా, లేకపోతే దెర్ ఈస్ అ స్ట్రాటజీ బిహైండ్ దిస్? వాస్తవానికి రష్యాతో ఇండియాకి ఇంటెలిజెన్స్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది. దీనిలో భాగంగా ఏప్రిల్లో రష్యా భారత ప్రభుత్వానికి ఇచ్చిన ఇన్పుట్స్లో సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ అవి హింసకు దారి తీయకపోవచ్చును అన్నటువంటి ఇన్పుట్ ఉంది. చైనా సైడ్లో ఏదైతే మిలిటరీ బిల్డప్ ఉందో ఆ బిల్డప్ కూడా వాళ్ళ ఎక్సర్సైజ్లో భాగము, అది హింసకు దారి తీయదని చెప్పేసి వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. దాని ఇన్పుట్స్ ఆధారంగా భారత ప్రభుత్వము ఒక రకంగా ఏమి జరగదని భావించింది. కానీ ఎప్పుడైతే బిల్డప్ ప్రారంభమైందో, బిల్డప్ ప్రారంభమైన తర్వాత జూన్ 15న లెఫ్టినెంట్ జనరల్ లెవెల్ చర్చలు జరిగిన తర్వాత, గల్వాన్ సంఘటన జరిగిన తర్వాత రష్యా నుంచి మనకు వచ్చినటువంటి ఇన్పుట్ షేరింగ్ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఏదైతే ఉందో దానిని పునఃసమీక్షించుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలోనే మన రక్షణ మంత్రి రష్యాకు వెళ్ళారు, పుతిన్తో మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ అక్కడ చైనా ప్రతినిధి కూడా ఉన్నారు, కానీ వారితో చైనా రక్షణ మంత్రి ఉన్నప్పటికీ ఆయనతో సమావేశం జరగలేదు. రష్యన్లతోటి మన సమావేశం ఒకటి జరిగింది. సో నరేంద్ర మోదీ కేవలము రష్యాకు ప్రస్తుతం ఉన్నటువంటి భయం ఏంటంటే ఇండియా ఈజ్ వియరింగ్ టువర్డ్స్ అమెరికా అన్న భయం ఉంది. గతంలో భారత రష్యా మైత్రి ఉండేది కాబట్టి దాన్ని రీసెట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆ ప్రక్రియలో భాగంగానే నరేంద్ర మోదీ పుటిన్తో మాట్లాడటం జరిగింది. ఆ తరువాతనే నిన్నంటే గురువారం రోజున హాంకాంగ్ గురించి మొట్టమొదటిసారి భారతదేశం ప్రస్తావించింది. వీఆర్ కన్సర్న్, వీఆర్ కీపింగ్ ఎ వాచ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హాంకాంగ్ అన్నటువంటి మాట మొదటిసారి ఏంటంటే వన్ చైనా పాలసీకి భిన్నమైనటువంటి స్టేట్మెంట్. ఇట్ ఈజ్ అ బోల్డ్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ అ వెరీ మెజర్డ్, చాలా జాగ్రత్తగా ఇచ్చినటువంటి బోల్డ్ స్టేట్మెంట్. అంటే లక్ష్మణ రేఖ దాటకుండా చూపినటువంటి సాహసంగా దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఓవరాల్గా వివిధ ప్రపంచ దేశాలను కూడగట్టుకోవడంలో, ఉదాహరణకి జపాన్ ఎల్ఏసిలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా యొక్క చర్యలను విమర్శించింది. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని మార్చే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాల్ని విమర్శించింది. అమెరికా కూడా విమర్శించింది. ఫ్రాన్స్ కూడా భారత్కు మద్దతుగా మాట్లాడింది. సో ఇది కొంత దౌత్య నీతి. అంటే అట్ ద సేమ్ టైం గల్వాన్లో సైనికంగా మనము జవాబు ఇవ్వడంతో పాటు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో బోల్డ్గా ఫర్మ్గా నిలబడటంతో పాటు డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ కూడా మనం కొనసాగుతున్నాయి. ఇందాక దయాకర్ గారు అన్నట్లుగా ఆయన బిగిన్ చేసినట్టుగా కొంచెం ముందు చేస్తుంటే బాగుండేది అన్నారు. అలాగే మొదట్లో వచ్చిన విమర్శలు కూడా మనం చూసాం. అటు యూరీగా బాలాకోట్ అటాక్ వర్సెస్ దీనిగా చూడడం కూడా జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? హౌ డూ యూ కమెంట్ ఆన్ దాట్? అంటే పాకిస్తాన్ అయితే కనుక మనం లోపలికి దూసుకెళ్ళి మరి యుద్ధం చేస్తామా, ఎక్కడైతే కనుక ఆచితూచి అనౌన్స్ చేస్తామా అనేది కూడా మాట్లాడేది. యురీకి టెరైన్స్ వేరు వేరు, అక్కడ భౌగోళికమైన పరిస్థితులు వేరు వేరు. ఉరిలో ఏంటంటే జనావాసాలు ఉన్నాయి. మనం దాడి చేసింది నాన్ స్టేట్ యాక్టర్స్, ప్రభుత్వం మీద కానీ పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేయలేదు. ఇక్కడ జనావాసాలు లేవు. మీకు మైళ్ళకు కొద్దీ మీకు ఎడారి ప్రాంతం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో మీరు సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఇసుక మీదనో రాయి మీదనో కొండ మీదనో చేయాలి. కాబట్టి పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం పనికిరాదు. రైట్. దయాకర్ గారు, వాంట్ యు టు కమెంట్?
ఇప్పుడు ఒకటి నా ఉద్దేశంలో చైనా టచ్ చేసి చూసింది, మనం తగ్గలేదు అనేది ఈ సంఘటనతో తెలిసినప్పటికీ కూడా ఈరోజు మనల్ని, మన అనుయాయ దేశాలని, భూటాన్ కానీ నేపాల్ని కానీ, ఇంకా కొంచెం ఇంత ముందుకు పోతే మన శ్రీలంకను కానీ, ఇప్పుడు సార్క్ దేశాలను కూడా మనకు కాకుండా చేసే ఎత్తుగడలో ఉన్నది. అయితే నేను ఇక్కడ ఒక్కటి స్పష్టం చేయాలి, పాకిస్తాన్ పట్ల ఒక వైఖరి, చైనా పట్ల ఒక వైఖరి అంటే పాకిస్తాన్ తో ఈ రోజు చేస్తున్నది పాకిస్తాన్ సైన్యంతో కంటే కూడా అక్కడ ఉగ్రమూకలతో మనం చేస్తున్నాం. డెఫినెట్ గా ఈ క్లారిటీ మనం నేను చెప్పింది ఒక రకంగా మీ శిబిరం నుంచి వచ్చిన విమర్శే మాట్లాడాను. ఇప్పుడు ఇక్కడ రెండవ కోణాన్ని ఇక్కడికి వస్తే చైనా ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. అది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేసిన దాడి అని అంటున్నంటే, భవిష్యత్తులో అమెరికాతో మన బంధం బలపడితే నేరుగా మనతో తలపడడానికి చైనా సిద్ధమవుతున్న సమయం ఇది. రెండవది, మనకు టిబెట్ పంచాయతీ కూడా ఉన్నది. మనం టిబెట్ ను మనకు కూడా ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి డెఫినెట్ గా మనం ప్రొక్యూర్ చేసుకుంటాం దానికి మేము, ఎందుకంటే మనకు చాలా ఆత్మీయ సంబంధం ఉన్నది. వాడు సిక్కిం ను, అరుణాచల్ ప్రదేశ్ ను వారి మ్యాప్లలో వేసుకుంటున్నాడు. ఇప్పటికి మనకు తలకాయ లేకుండానే మన మ్యాప్ వేస్తున్నాడు వారి మ్యాప్లలో, మన తలకాయ లేదు. ఇప్పుడు మనం ఏం చేసినాం, మొన్న 370తో 3 రాష్ట్రాలుగా విభజించినాం. ఒకటి 3 కేంద్రపాలిత ప్రాంతాలుగానే ఉన్నాయి, ఒకటేమో యూనియన్ టెరిటరీగా 2 రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకున్నాం. రేపు 370ని ఎంపవర్ మళ్ళీ ఇంపోజ్ 370ని ఎంపవర్ చేసేటప్పుడు జమ్మూ కాశ్మీరు రాష్ట్రాలుగా ఉండబోతున్నాయి. జమ్మూ ప్రాంతం అంతా మన భూభాగంలో ఉన్నది. కాశ్మీర్ గా మనం అనుకుంటున్న భూభాగం మొత్తం కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నది. పార్లమెంట్ లో అమిత్ షా గారు చేసిన స్టేట్మెంట్ ఈ రోజు సీరియస్ గా వాళ్ళు భావిస్తున్నారు. ఎవడు? చైనా వాడు. పాకిస్తాన్ నే టార్గెట్ చేసిన వాడు రేపు నా దగ్గరికి వస్తాడు, ఎందుకంటే వాడు కూడా ఉన్నాడు దీంట్లో. ఈఓకే ఆక్రమించిన, అంటే పాక్ ఆక్రమించిన భారతదేశ భూభాగం, కాశ్మీర్ భూభాగంలో చైనా వాడు కూడా ఒక తలకాయ దగ్గర ఉన్నాడు, తలనొప్పిగా. ఈ రోజు వాడు చాలా దూర ఆలోచనతో పోతున్న సమయంలో ఇలా మనంగా నేను చాలా కేటగరికల్ గా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో మోడీ గారి విధానాల మీద, వారు అనుసరిస్తున్న అంశాల మీద విమర్శ పెడితే తప్పితే చైనా విషయంలో దన్నుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశ యువతగా, సగటు భారతీయునిగా ఈ రోజు భారతదేశం యొక్క అస్తిత్వం నిలబెట్టుకోకపోతే వాడు మనల్ని మరొక్కసారి పిరికి చర్యలకు దిగబడేటట్టుగా చేస్తాడు. పిరికితనమేది నా దృష్టిలో. చైనా చేస్తున్నది వాస్తవాధీన రేఖ దగ్గర మన ఎత్తుగడ ఏంటి, మనం కలిసి ఉన్నాం, నీ భూభాగంలోకి నేను రావద్దు, నా భూభాగంలోకి నువ్వు రావద్దు అన్నాం. ఈ రోజు వాడు తెగబడడం అంటేనే మూర్ఖత్వానికి ఉన్నట్టు. అంటే ఏంది, ఏదో మనసులో తోస్తున్నది, మనం అది చేయలేకనా? ఒకవేళ అదే మరణాయుధాలతో మన సైనికులు ఉండలేరా? కానీ మన వాళ్ళు పోలే. కానీ ఒక స్టేట్మెంట్ బాధపడుతుంది, లడాఖీస్ అంతానేమో వాడు 4 కిలోమీటర్స్ వరకు మన భూభాగాన్ని ఈ రోజు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు. భాజపా మిత్రులు కానీ, మోడీ గారు కానీ ఇంతవరకు అలాంటిది జరగలేదు అంటున్నారు. దాని స్పష్టత కూడా ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా. ఎందుకంటే అది తేలకపోతే, ఇప్పుడు ఇంకోటి సైనికుల విషయంలో కూడా డెఫినెట్ గా వాళ్లకు నేనున్నా అనే భరోసా ఇవ్వడము భారతదేశానికి భరోసా ఇవ్వడం లాంటి. సైనికులు మన రక్షకులు కాబట్టి మన రక్షకులను మనకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. మొన్న సంతోష్ బాబు విషయంలో ఎందుకు అందరం బాధపడ్డాం? ఒక పరిస్థితి అట్లా వచ్చినప్పుడు మనకు జరిగిన ఏ విధంగా ఉంటది అనేది ఆలోచనప్పుడు ప్రధానమంత్రి కనుక ఇమీడియట్ గా స్పందించి ఉంటే నిజంగా నేను అంటున్న చాలా ఒక మంచి మార్పు కారణమయ్యేదని. మొత్తానికి విధాన పరంగా విధానాల మీద వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు కానీ ఇలాంటి విషయాల్లో కాదు అంటున్నారు. అటు ఇదంతా కూడా ఒకప్పటి నెహ్రూ 60లో ఇండియా చైనా బాయ్ అన్నది కూడా దాన్ని విమర్శించడం జరిగింది. దాని జోలికి వెళ్లకుండా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సూచనలు మాత్రం తీసుకోవాలి. రమేష్ గారు చెప్పండి సార్. హరి గారు, నాకు ఒక్క 2 minutes అవకాశం ఇవ్వండి సార్. నేను ఐ రియల్లీ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ రాకా సుధాకర్ గారు ఎనాలిసిస్, అన్న దయాకర్ గారు ఎనాలిసిస్ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. నేను ఒక 4 పాయింట్లు, మీరు అనుమతితో 4 పాయింట్లు నేను ముందు ఉంచుతాను సార్. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, శ్రీ కేసీఆర్ గారికి, ఇక్కడ గౌరవ కేసీఆర్ గారికి, గౌరవ మన జగన్మోహన్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారికి మన తెలుగు వాళ్ళు ముందులో ఉండాలి. దేని మీద అంటే, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా మీద ఈ 2 రాష్ట్రాల్లో
తప్పనిసరిగా పరిశోధన, తప్పనిసరిగా ట్రైనింగ్ జరగాలి. దీనికి సంబంధించి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, యుద్ధానికి శాంతి సమయంలోనే బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఇస్ ద పీస్ టైమ్స్. సో I request Honorable Chief Minister of both the Telugu states to keep an eye or to spend some money, to spend some time on grooming the youth talent on internal security and foreign affairs of India. It is no longer the responsibility of Delhi, the capital of India. Sorry. It should be Hyderabad, it should be tomorrow Visakhapatnam. 2 hubs ఉండాలి. ఎన్ఎస్జీని ఎట్లయితే హబ్స్ గా ఏర్పాటు చేశారో, ఎస్పీజీ హబ్స్ ఎలా ఉన్నాయో, ఈ ఫారెన్ పాలసీ ఇంటర్నల్ సెక్యూరిటీ హబ్స్ ఉండాలి. నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లిఖితపూర్వక జాతీయ భద్రతా విధానం ఉండాలి. దీని మూలన ఏమవుతుందంటే సార్ యు బీన్ మెన్షనింగ్ ద సేమ్ థింగ్. చాలా రోజుల నుంచి మీరు ఈ భద్రతా విధానం ఏదైతే లేదు భారతదేశానికి అంటూ ఉన్నారో, డూ యూ థింక్ దిస్ ఇస్ ద టైమ్ అండ్ వై డోంట్ యూ గైస్ గివ్ అ రిప్రజెంటేషన్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. సుధాకర్ గారికి తెలుసు, రాకా సుధాకర్ గారికి, అన్నకు కూడా తెలిసే ఉంటుంది. ఐ వర్క్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఎట్ హైయర్ లెవెల్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ఇట్ ఆన్ టెలివిజన్. సో జాతీయ భద్రతా మండలికి సంబంధించిన మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి కొన్ని నేను చెప్పలేను. చాలా ఇంపార్టెంట్ కీలకమైన రీసెర్చ్ చేసి అక్కడికి పంపిస్తాం. అది పెద్దలు ఇద్దరికి తెలుసు అక్కడ. సో ఆల్రెడీ వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్. నేనేమంటానంటే మేము ఒక్కడమే కాదు, ఇది ఒక శ్రామికుడికి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటి, యువజన శ్రామిక రైతుకి అటు తెలంగాణలో ఉన్న మన కేసీఆర్ గారు కానీ, అన్న మరి ఇప్పుడు దయాకర్ గారిని అక్కడ మన కాంగ్రెస్ తరపున కానీ, నేనేమంటానంటే ఇది ఒక మూమెంట్ లాగా రావాలి సార్. అంటే నీ జర్క్ రియాక్షన్, హరి గారు, నీ జర్క్ రియాక్షన్స్ లాంగ్ టర్మ్ లో ఫెయిల్ అవుతాం సార్. మనం చైనా లాంటి గొప్ప దేశాన్ని, పెద్ద దేశాన్ని కొట్టాలంటే మనము సమాయత్తం అవ్వాలి. ఎప్పుడు నీ సమాయత్తం కొట్టాల్సిన ఆవశ్యకత ఉందా, లేకపోతే అటువైపుగా ఎలాంటి పరిస్థితులు రాకుండా చేయడం అనేది నిజమైన విజయం? ఇది విస్తరణవాదం కాదు, వికాసవాదం వైపు ప్రపంచం వెళ్లాల్సిన సమయం అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో హౌ డు వి ఎక్విప్? అవును. Absolutely. See, on one hand, we have to work on strengthening the internal security. Right. On the other hand, we have to work on strengthening our external affairs. అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే సార్, జాతీయ భద్రతకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెడతంతో పాటు, అంటే విమానాలు, యుద్ధ ట్యాంకులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ, పోలీస్, దిస్ ఈజ్ ఆన్ వన్ హ్యాండ్. దీనికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో జాతీయ భద్రత, హ్యూమన్ సెక్యూరిటీ సంబంధించి ఒక పాయింట్ అయిపోయిందండి హరి గారు. హ్యూమన్ సెక్యూరిటీకి సంబంధించిన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారిత, నిమ్న జాతి వర్గాల బ్యాలెన్స్ లేకపోతే డబ్బులు అని చెప్తున్నాను నేను. కేవలం 2 పాయింట్స్ మీ దృష్టిలో తీసుకొస్తాను. దయాకర్ గారు చాలా మంచి మాటలు చెప్పారు. కొన్ని చిన్న ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు కరెక్ట్ హిమ్. ఎందుకంటే జమ్మూ ప్రాంతము పూర్తిగా మన చేతుల్లో ఉంది, కాశ్మీర్ ప్రాంతంలో అధిక భాగం పాకిస్తాన్ చేతిలో ఉందన్నది ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే జమ్మూలో ఉన్నటువంటి పూంచ్ ప్రాంతం కానివ్వండి, కొంత ఈ ప్రాంతం ఏదైతే మీర్పూర్ కోట్లీ డివిజన్ ఏదైతే ఉందో అది జమ్మూ ప్రాంతానికి చెందింది. అది 1947లో పాకిస్తాన్ కబ్జా చేసుకుంది. అదేవిధంగా శ్రీనగర్ లోయ ఏదైతే ఉందో, కాశ్మీర్ లోయ ఏదైతే ఉందో, కాశ్మీర్ లోయలో 3 సబ్ లోయలు ఉన్నాయి, అంటే సబ్ వ్యాలీస్, లోలాబ్, గురేజ్ అండ్ శ్రీనగర్ వ్యాలీ. ఈ 3 భారతదేశంలో ఉన్నాయి. ఉడీకి అటువైపు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ముజఫరాబాద్ ప్రాంతం, అది పాకిస్తాన్ చేతిలో ఉంది. సో పార్ట్ ఆఫ్ కశ్మీర్ ముజఫరాబాద్, పార్ట్ ఆఫ్ జమ్మూ మీర్పూర్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పాకిస్తాన్. అదొక్కటే చిన్న కరెక్షన్. ఇక వీరు చెప్పినటువంటి డాక్ట్రిన్ గురించి చెప్పారు, వార్ డాక్ట్రిన్ గురించి. వాస్తవానికి భారతదేశానికి ఒక వార్ డాక్ట్రిన్ ఉంది. ఆ వార్ డాక్ట్రిన్కి సంబంధించి 2001లో మన పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు మన సైన్యాల్ని సరిహద్దుకు మూవ్ చేశాం. మూవ్ చేయడానికి మనకి 12 రోజులు పట్టింది. 12 రోజులు పట్టిన కారణంగా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైతే పాకిస్తాన్కు ఉండాలో అది లేకపోయింది. ఆ తరువాత మన నాయకులు, మన మిలిటరీ జనరల్స్ దీన్ని రివైజ్ చేసి మన కేపబిలిటీస్ని బిల్డ్ చేసి ఈరోజు మొబిలైజేషన్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 days జరిగేలాగా మనం మార్పు తీసుకుని రాగలిగాము. బిపిన్ రావత్ కూడా, మన CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఇటీవలే భారతదేశము 2
అండ్ హాఫ్ ఫ్రంట్ వార్, అంటే ఒకే సమయంలో చైనా తోటి పాకిస్తాన్ తోటి అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలతోటి ఫైట్ చేసే కేపబిలిటీస్ని బిల్డ్ చేసుకుందని చెప్పారు. కాబట్టి వీ డూ హ్యావ్ ఎ డిఫెన్స్ డాక్ట్రిన్ ఉంది మనకి, వార్కి సంబంధించిన ఒక డాక్ట్రిన్ కూడా ఉంది. అయితే దానిని వారు అన్నటువంటి బెస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజలలో కూడాను రక్షణ, భద్రత, సెక్యూరిటీ, స్ట్రాటజీ వీటి విషయంలో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి వారి పాయింట్ ఏంటంటే పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒక్క ఉదాహరణ చెప్తాను. 1962 వార్ జరిగినప్పుడు ఇండియాలో చైనీస్ ట్రాన్స్లేటర్ లేరు గవర్నమెంట్కి. మన దగ్గర నుంచి చైనీస్ న్యూస్, జస్ట్ 1 minute సార్, చైనీస్ పేపర్స్ అమెరికాకి వెళ్ళి అమెరికా నుంచి ట్రాన్స్లేట్ అయ్యి మన దగ్గరకు వచ్చిన తర్వాత కానీ మనకి అంటే 1 week ల్యాగ్ ఉండేది. మన సైనికులు యుద్ధబందీలుగా వెళ్ళినప్పుడు మన కమెంగ్ సెక్టర్, అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ సెక్టర్లో ఒక బ్రిగేడ్ అంటే 3000 మంది సైనికులు యుద్ధబందీలయ్యారు. యుద్ధబందీలైన సమయంలో సైనికుల డిమారలైజ్ చేయడం కోసం ఏ పాటలు వెయ్యాలి, హిందీ పాటలు, దానిని కూడా చైనా వర్కౌట్ చేసి మధుమతిలో ఆజారే పరదేశీ అని చెప్పి ప్రియురాలు పాడిన పాటని పొద్దునుంచి సాయంత్రం దాకా వేసేవాళ్ళు. అంటే బందీలుగా ఉన్న సైనికుడికి ఇల్లు గుర్తుకు రావాలి, వాడి కళ్ళల్లో కన్నీళ్లు రావాలి, వాడు మొరాల్ పడిపోవాలన్నటువంటి ఆ ప్లానింగ్ చైనాకు ఉండింది. సో మనం కూడా ఇది ప్లానింగ్ చేయాలి, దీనికి సంబంధించిన అధ్యయనం జరగాలి. రమేష్ గారు చెప్పిన దాంతో, కనిగంటి రమేష్ గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చైనీస్ స్టడీస్ కానివ్వండి, చైనీస్ కంటెంపరీ స్టడీస్ కానీ దేశం మొత్తం మీద ఈరోజు చైనా మీద అధ్యయనం చేసే సంస్థలు 5 ఉన్నాయి. చైనా స్టడీ గ్రూప్ తమిళనాడు, జయదేవ్ రానడే గ్రూప్ ఢిల్లీ, అది 2016లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ నరసింహన్ ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు 2018లో స్టార్ట్ అయింది. ఇంకా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. 4-5 యూనివర్సిటీలో మాత్రమే చైనా స్టడీస్ జరుగుతున్నాయి. వేరాజ్ మీరు చైనాకి వెళితే ఇండియా స్టడీస్ చేసే విభాగాలు ప్రతి యూనివర్సిటీలో ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. We moving forward to the right direction, and this is Yes, the time. but slowly. So we should slowly. not leave any stone unturned అని చెప్తూ ఉన్నారు. సో ఆ రకంగా ఆలోచిస్తే గనక ఏ రకంగా చైనా మీరు చెప్పిన చక్కటి ఉదాహరణతో అర్థమైందో అలాగా మనం ఎప్పుడు సమాయత్తం అవుతాం అనేది మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరో చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వద్దాం. స్టేట్ ఇవాళ లదాఖ్లో భారత ప్రధాని పర్యటన గురించే మాట్లాడుతున్నాం. ఆయన అమరవీరులకు నివాళి అర్పించారు. మొత్తం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఆయన ప్రసంగించిన దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. మొత్తం యావత్ భారతదేశం కూడా మీతో ఉంది అని చెప్పే ఒక ప్రయత్నంతో పాటు చైనాకి ఒక గట్టి సవాల్ లేదంటే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చైనా చూస్తుంది అనేది కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. చెప్పండి సార్. ఈరోజు పర్యటన యొక్క ట్విన్ బెనిఫిట్స్, మొట్టమొదటిది మన సైనికులకు, భారత ప్రజానీకానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి అంతర్గతంగా ఏదైతే గల్వాన్ లోయలో కొంత భూములు ఆక్రమించుకున్నారు, లేకపోతే చైనా లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి వచ్చింది అని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి ఒక జవాబునివ్వడం జరిగింది. మన సైనికులు ఎంత వీరోచితంగా పోరాడారో జాతికి చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ఇంటర్నల్గా మన ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా ఒక ప్రధానమంత్రి పీస్ టైంలో ఈ రకంగా వెళ్ళడం అనేది చాలా అద్భుతమైనటువంటి చర్య. రెండవది, దానితో పాటు చైనాకి అంతర్జాతీయ సముదాయానికి కూడా ఒక మెసేజ్. బట్ కెన్ వి గెట్ ద అప్రూవల్ ఆఫ్ దిస్ ప్రైమ్ మినిస్టర్ ట్రిప్ ఏదైతే ఇప్పుడు ఉందో, చైనా ఏదైతే ఇప్పుడు ప్రపంచ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చొద్దు అంటూ వాళ్ళు ఏదైతే వ్యాఖ్యానించారో దానికి ఏ విధంగా మద్దతు ఎవరు కూడగట్టగలరు అంటే ఎలా చెప్తారు? వాస్తవానికి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో భారత చైనాల మధ్యనే జరగాలి. 1979-80 ప్రాంతంలో మొట్టమొదటిసారి మన చర్చలు ప్రారంభమైనాయి. వాజ్పేయి అక్కడికి వెళ్ళటంతో అలా ప్రారంభమైనాయి. ఆ తర్వాత 87-88లో రాజీవ్ గాంధీ పర్యటించారు. ఆ టైం నుంచి బార్డర్ విషయంలో ఏం చేయాలి అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ఒక 2 వైపుల వర్కింగ్ గ్రూప్స్ని ఏర్పాటు చేసి దాదాపు ఒక 15 దఫాలుగా చర్చలు చేశారు. తరువాత పివి నరసింహారావు గారు వచ్చిన తరువాత కాలంలో చైనా ఒక ప్రతిపాదన చేసింది, బార్డర్ ఇష్యూని అలా వదిలేద్దాం, లెట్ us పుట్ ది బార్డర్ ఇష్యూ ఇన్ లింబో, దాన్ని పక్కన పెట్టేద్దాం, మిగతా ఆర్థిక వ్యవహారాలు, సరుకు ఎగుమతులు దిగుమతులు, వాణిజ్య సంబంధాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, వీటిని మనం చర్చిద్దాము, దీన్ని తరువాతి జనరేషన్కి వదిలిపెడదామన్నారు. అదే ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. చైనా ఏ రోజు కూడా ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇది ఇలాగ మండుతూ రావణ కాష్టంలా రగులుతూ ఉంటేనే ఏడాదికి ఏడాది అది సలామీ స్లైసింగ్ చేయగలదు.
రైట్. 2013లో శ్యామ్ చరణ్ కమిటీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసినటువంటి శ్యామ్ చరణ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు 1962 తరువాత నుంచి 2013 వరకు ఒక్క తూటా పేల్చకుండా చైనా 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని సలామీ స్లైసింగ్ పద్ధతిలో ఆక్రమించుకుంటూ పోయింది. సో Do you comment it as a sheer failure? దానికి కారణం ఏంటంటే ఎల్ఏసి డిమార్కేట్ కాకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఎందుకంటే మనకి పాకిస్తాన్ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, లేకపోతే ఇంటర్నేషనల్ బార్డర్ ఉందో, అవి రెండు డిమార్కేటెడ్. కానీ చైనా దగ్గర బార్డర్ డిమార్కేట్ కాలేదు. అక్కడ గ్రౌండ్ లో డెలినేషన్ జరగని కారణంగా చైనా ఇక్కడ కొంచెం ముందుకు వస్తుంది, ఇదంతా మాదే అంటుంది, ఇండియా అటువైపు వెళ్ళి ఇదంతా మాదే అంటుంది. కాబట్టి మన వాళ్ళు కూడా కొన్నిసార్లు అటువైపు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఒక 50 సార్లు వెళ్తాం, వాడు ఒక 500 సార్లు వస్తారు. సో ఇది రాజుకుంటూ ఉండేలా చేయటం వల్ల చైనా పదే మన మీద ప్రెషర్ అప్లై చేసే ప్రయత్నం చేస్తూ చాలా మటుకు సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే శ్యామ్ చరణ్ కమిటీ లెక్క ప్రకారం 640 చదరపు కిలోమీటర్లు మనం కోల్పోయాం. కానీ లాస్ట్ పాయింట్, కానీ ఇప్పుడు ఈ రోజు లడాఖ్కి వెళ్ళి ఆ నిమూలో ప్రధానమంత్రి చేసినటువంటి హెచ్చరిక ద్వారా ఇక రానున్న రోజుల్లో కొత్త రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ తో ఈ సరిహద్దు విషయాన్ని అప్రోచ్ కావాలన్నటువంటి సంకేతాన్ని ప్రధానమంత్రి ఇచ్చారు. చైనా దాన్ని ఏ మేరకు స్వీకరిస్తుంది, ఎలా స్వీకరిస్తుంది అన్నది ముఖ్యమైన విషయం. ఇరు దేశాలు కూడా ఈ స్థితిలో యుద్ధానికి ఈ ఇరు దేశాలకు కూడా మంచిది కాదు. ఇది చైనాకి మంచిది కాదు, భారత్ కూడా మంచిది కాదు. దయాకర్ గారు, ఇస్ ద మెసేజ్ ఇస్ క్లియర్. ఇండియా ఇస్ నో మోర్ దట్ ఇండియా విచ్ వాజ్ బ్యాక్ ఇన్ 60s. 60లో ఉన్న భారత్ కాదు అనే ఒక మెసేజ్ ని స్ట్రాంగ్ గా మనం ఇచ్చాము అనుకోవచ్చా? అంత తీవ్రంగా అనుకోలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఇవాళ మోడీ గారికి వచ్చిన అపప్రదను తొలగించుకోవడానికి ఒక ప్రయత్నంగా చూస్తా. నాలాంటి వాడు కోరుకునేది ఏంటంటే, మెక్మోహన్ రేఖ, రాడ్క్లిఫ్, ఇవి రెండూ మనకు భవిష్యత్తులో పెద్ద ప్రమాదకారులు. చర్చ జరగాల్సిందే. అది 50 years తీసుకుందామా, 100 years చేసుకుందామా, ఇది తేలకపోతే నేను గతం మాదిరిగా చరిత్రలో ఏ రకంగా ఉన్న అట్లా ఉండాలనుకోలే. ఇప్పుడు ఇంత మనం అనుకుంటాం కదా, వారు ఉన్నారు చేయబట్టి, ఇప్పుడు బీజేపీ మిత్రులు ఉన్నారు చేయబట్టి రాజకీయ లేరు కాబట్టి నేను రాజకీయాల జోలికి పోలేదు. కానీ ఇప్పుడు సనాతన ధర్మకు మూలమైన శారదాపీఠం నుంచి మొదలు పెడితే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఈ రోజు పెద్ద ఎత్తున తన భూభాగం అని చెప్పుకుంటున్న ప్రాంతం అంతా కూడా మన కల్చర్, హరప్పన్ కల్చర్, మొహెంజదారో. వాడు అది కాకుండా మన మీదికి ఇంకో దేశంతో తెగబడుతున్నప్పుడు మనం యుద్ధ పిపాసులం కానక్కర్లేదు, మూర్ఖపు ఆలోచనలు పోనక్కర్లేదు. మన సార్వభౌమత్వానికి ధీటుగా మన విధానాన్ని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడో బ్రిటిష్ వాడండి, వాడు మనకు స్వాతంత్రం ఇవ్వడమే ఇష్టం లేదు, వాడు పాకిస్తాన్ కూడా విడగొట్టిపోయిండు, వాడు మనకు పంచాయతీ పెట్టిండు, అది తెలుసు అందరికి కూడా. కానీ ఈ రోజు ఇవి రెండు రేఖలే, మెక్మోహన్, రాడ్క్లిఫ్, అది వాస్తవాధీన రేఖ, ఇది నియంత్రణ రేఖ. ఇవి రెండు కూడా ఇప్పుడు ప్రమాదానికి సూచికలుగా ఉన్నాయి. మనం ఈ రోజు రీడిజైన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకు ఆయుధ సంపత్తి పెరగడమే కాదు, మనకున్న ఈ రోజు దౌత్య విధానం కూడా పాజిటివ్ గా ప్రపంచంలో పోతుంది. కానీ నేను అమెరికా ఆధార రాజకీయాలను కానీ అమెరికా ఆధార విదేశీ విధానాన్ని నాకు ఇష్టం ఉండదు. అది రష్యాతో కూడా ఉండదు, కాంగ్రెస్ పార్టీ కూడా సమదూరం అనే ఆలోచనతో ఉన్నది. ఇప్పుడు కూడా అమెరికా మద్దతు అవసరమే, అట్టని చెప్పి మనం అమెరికాకు బానిసలుగానో ఏజెంట్లుగానో ఉండాల్సిన అవసరం లేదు. మన స్వీయ అస్తిత్వం, భారతదేశం ఎదుగుతున్న దేశం, ఎదిగే దేశం, భవిష్యత్తు భారతదేశం, మన మూలాలన్నీ ప్రపంచానికి ఈ రోజు మోడల్. రేపు భారతదేశం కూడా ప్రపంచానికి మోడల్ కాబోతున్న పరిస్థితుల్లో చివరిగా దయాకర్ గారు, దశాబ్దాల తరబడి జరిగిన అలసత్వం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసే ప్రాసెస్ లో ఇండియా కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తుందా? ఇప్పుడు అలసత్వం వెనుక ఉన్నది ఆర్థిక మూలం, చాలా స్పష్టంగా చెప్పగలను. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మనం పీచు మనసగలిగినాం. బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ ను పూర్తిగా తుడిచిపెట్టి బంగ్లాదేశ్ చేయగలిగినాం. తలుచుకుంటే రేపు పాకిస్తాన్ ను కూడా చేయలేమని కాదు, అంతర్జాతీయ సమాజానికి మనం గౌరవం ఇవ్వాలి కదా. ఇలా చైనాకు తెగబడుతున్నది, ఎందుకు నేపాల్ తో మనకు కయ్యం పెట్టింది, ఎందుకు భూటాన్ తో మనకు కయ్యం పెడుతున్నది, మనమే కదా ఆర్మీని వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకి ఆర్మీ కూడా లేదు. మనకెందుకు సోదర దేశాలు, హిందూ దేశాలు, అవి ఇంకా పర్టికులర్ గా డిక్లేర్డ్ హిందూ స్టేట్స్ కూడా అవి. కానీ మనమేమో దయార్ద్ర హృదయంతో ఉంటున్నాము, వాడు మన వాళ్ళను మద మీదకే తెగబడేటట్టుగా చేస్తున్నాడు. నాదులా పాస్ కానీ, గాల్వనా పాస్ కానీ,
రేపు జరగబోయే ప్రతి పరిస్థితి డోక్లాంకి అదే చేసిండు వాడు. కేదార్ హైవే కూడా రేపు మనకేమి మంచి జరిగేది కాదు. వాడు స్ట్రాటజిక్ గా ఉన్నాడు. మనం ఇప్పుడు నిజంగా ఈ సందర్భంగా భాజపా మోడీ గాని ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మాత్రమే నేను విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు. ఎండింగ్ వర్డ్ సార్, ఇఫ్ యూ హావ్ టు సే ఎనీథింగ్. దేశ రక్షణ విషయంలో దేశమంతా ఒకటిగా ఉండాలి. పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా పైకెదిగి చేయాలి. ఈరోజు ప్రధానమంత్రి చేసినటువంటి రీసెట్టింగ్ ఏదైతే చేశారో దాన్ని అన్ని పార్టీలు హర్షిస్తున్నాయి. దయాకర్ గారు చాలా మంచి మాటలు చెప్పారు. దయాకర్ గారు చెప్పినంత చక్కగా రాహుల్ గాంధీ కూడా చెప్పుంటే నేను చాలా ఆనందించి ఉండేవాడిని. రైట్, లెట్స్ హోప్ చైనాకు మొత్తానికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడానికే భారత్ నిశ్చయించుకుందా అనే రీతిగా ఉన్న ప్రధాని అడుగులు, అలాగే 11,000 అడుగుల పైన ఈరోజు ఆయన చేసిన దాన్ని ఒక సాహసంగా వివరిస్తున్న క్రమంలో భారత్కి ఇది ఇప్పుడు అవసరం. అలాగే మొత్తం యావత్ భారతదేశం కూడా మీతో ఉంది అని ఆయన చెప్పడానికి చేసిన ప్రయత్నాన్ని అందరూ కూడా హర్షిస్తున్నది మాత్రం ఎలాంటి డౌట్ లేని అవసరం. థ్యాంక్ యూ అండి అందరూ చర్చలో పాల్గొనేందుకు. రమేష్ గారు, దయాకర్ గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. దిస్ ఇస్ ఆల్ ఫర్ టునైట్. చూస్తున్నాం సాక్షి.